హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకు 4 PM అయితే అవుతుంది. ఇక ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితే పోకో నుంచి పోకో X1 ప్యాడ్ అయితే మనకి ఇండియాలో అలాగే గ్లోబల్ గా అయితే నవంబర్ 26 లాంచ్ చేయబోతున్నారు. అలాగే మనకి దీంతో పాటు పోకో F8 సిరీస్ ని కూడా అప్పుడే లాంచ్ చేయవచ్చు. ఇక పోకో X1 లో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇక దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఇందులో డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకి 3K రిజల్యూషన్ తో అయితే వస్తుంది డిస్ప్లే. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఈ ప్యాడ్ అయితే మనకి అప్ టు 11 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. దీంట్లో కెమెరాస్ వచ్చేసరికి అయితే మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి మెయిన్ గా 8850 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక దీంట్లో అయితే మనకు క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి విత్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తో అయితే తీసుకుని వస్తున్నారు. ఇక ఈ ప్యాడ్ అయితే మనకి 20 నుంచి 25K రేంజ్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక ఫ్లిప్కార్ట్ లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. ఇక వీలైతే మనకి నవంబర్ 23 నుంచి ఈ మంత్ ఎండ్ వరకు అయితే సేల్స్ అయితే కొనసాగుతాయి. ఇక ఇందులో అయితే మనకి స్మార్ట్ ఫోన్స్ మీద అలాగే మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మీద అండ్ ఫ్యాషన్స్ మీద అయితే మనకి మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. లైక్ మనకి యాపిల్ మొబైల్స్ కానీ, సామ్సంగ్ మొబైల్స్ కానీ, షామీ మొబైల్స్ కానీ ఇలాంటి మొబైల్స్ మీద అయితే మనకి బిగ్ డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. అలాగే మనకి SBI కార్డ్ మీద కూడా డిస్కౌంట్స్ అయితే ఉండబోతున్నాయి. SBI కార్డ్ లేని వారు ఉంటే డిస్కౌంట్. ఈ సేల్స్ అనేది మంచి సేల్స్, మనకైతే ఇందులో మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. ఎవరైతే ఈ సేల్స్ లో మొబైల్స్ గానీ అండ్ ఫ్యాషన్స్ లో మనకి షర్ట్స్ గానీ ప్యాంట్స్ గానీ కొనాలనుకుంటారో కొనుక్కోవచ్చు. ఇక నథింగ్ వాళ్ళు మనకు కొత్త మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ మొబైల్ పేరు వచ్చేసరికి అయితే నథింగ్ ఫోన్ 3A లైట్ 5G. ఇక దీంట్లో మనకి కొన్ని కీ హైలైట్ ఫీచర్స్ అలాగే ఇది ఎప్పుడు లాంచ్ కాబోతుందో చూద్దాం. ఇక ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో నవంబర్ 27 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక దీంట్లో అయితే మనకి AMOLED స్క్రీన్స్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ ఇదైతే మనకు Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ నథింగ్ OS 3.5 తో అయితే వస్తుంది. ఇదైతే మనకి కొత్తగా తీసుకొని రారు. మనకైతే నథింగ్ ఫోన్ లో ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అలాగే సేమ్ దీంట్లో కూడా అయితే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే తీసుకొని రాబోతున్నారు. అలాగే ఇదైతే మనకి మెయిన్ గా గేమింగ్ కి అలాగే మల్టీ టాస్కింగ్ కి అయితే తీసుకోవచ్చు మొబైల్. దీంట్లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అలాగే 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇక ఈ మొబైల్ అయితే మనకి 20 నుంచి 25K రేంజ్ లో అయితే తీసుకొని రావచ్చు. ఒకవేళ 20,000 కి అయితే తీసుకొని వస్తే మనకి 18 నుంచి 19,000 కి అయితే బ్యాంక్ ఆఫర్ కి అయితే వస్తుంది. ఇక రియల్మీ నుంచి మరొక కొత్త మొబైల్ అయితే మనకి ఇండియాలో రాబోతుంది. ఇక ఈ మొబైల్ పేరు వచ్చేసరికి అయితే రియల్మీ P4X 5G. ఇక ఈ మొబైల్ లో కొన్ని కీ హైలైట్ ఫీచర్స్ అయితే చూద్దాం. అలాగే ఈ మొబైల్ అసలు ఎందుకు తీసుకొని వస్తున్నారో చూద్దాం. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి అయితే మనకు పంచోల్ డిస్ప్లే అయితే తీసుకుని పోతున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా తీసుకుని వచ్చారు. మెయిన్ గా మనకి ఈ మొబైల్ గేమింగ్ కోసం అయితే తీసుకుని వస్తున్నారు. అలాగే ఇదైతే మనకి 90 FPS అంటే 90 ఫ్రేమ్ పర్ సెకండ్ లో మన గేమింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ మనం 90 FPS లో అయితే గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఇక రియల్మీ అయితే మనకి మెయిన్ గా ఫోకస్ చేస్తుంది గేమింగ్ లో అయితే తీసుకొని రావాలి, గేమింగ్ మంచిగా ఉండాలనేసి. ఇక ఈ మొబైల్ అయితే మనకి 20 నుంచి 25K రేంజ్ లో అయితే రాబోతుంది. ఇక దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 7000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే తీసుకుని వస్తున్నారు. అండ్ 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక ఇదైతే మనకి ఓన్లీ ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉండబోతుంది. మేబీ త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. మీటా రే బ్యాండ్ స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక ఈ స్మార్ట్ గ్లాసెస్ లో మనకి కీ హైలైట్స్ అయితే చూద్దాం. అసలు ఎలాంటి హైలైట్స్ ని తీసుకొని వచ్చారో. ఇక దీంట్లో అయితే మనకు కొన్ని AI ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. లైక్ మనం ఎలాంటి కన్జర్వేషన్ అయినా మనం AI తో అయితే తీసుకోవచ్చు. లైక్ మన వాయిస్ కమాండ్ ఇచ్చేసి అయితే మనం AI తో అయితే మాట్లాడవచ్చు. దీంట్లో కీ హైలైట్ ఏంటంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో అయితే తీసుకొని వచ్చారు. ఇందులో అయితే మనం ఫోటోస్ గానీ వీడియోస్ గానీ అయితే తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రైస్ వచ్చేసరికి అయితే మనకి 28,000 అయితే ఉండబోతుంది. మనకి ఇది హై రేంజ్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాంక్ ఆఫర్స్ తో అయితే 22K అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే 22K అయితే మనకి ఇది అందుబాటులో అయితే ఉండబోతుంది.